హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి త్వరలో మీ ఏ కోరిక నెరవేరబోతోంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీకు ఏ విషెస్ అనేది ఫుల్‌ఫిల్ అవుతాయి? మీ మనసులో ఏదో ఒక కోరిక ఉంది. అలాంటిది ఏ విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో, ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఒకవేళ రిలేషన్‌షిప్ వైస్ వచ్చినా కూడా మేబీ మ్యారీడ్ వాళ్ళైనా, అన్‌మ్యారీడ్ వాళ్ళైనా, వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఓకే. మీరు ఈ వీడియో చూసే టైంకి దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతాయి. సో, రెజొనేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే తప్పకుండా మీరు స్కిప్ చేసేయొచ్చు. సో, అతి త్వరలో మీ లైఫ్‌లో ఎలాంటి విషెస్ అనేది నెరవేరుతాయి అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాము. యూనివర్స్ గైడెన్స్ ఏంటి అండ్ ఏంజెల్ గైడెన్స్ ఏంటి అనేది కూడా ఈరోజు చూద్దాం. ఓకే. ఒక్కొక్కరికి జాబ్ కావాలని ఉంటుంది అండ్ ఇంకొకరికి కెరియర్ కావాలని ఉంటుంది. ఇంకొకరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి చూద్దాం. అండ్ ఇది నవరాత్రి స్టార్టింగ్ డే కాబట్టి అమ్మవారి దయ వల్ల కూడా మీలో ఎలాంటి ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ వస్తుంది. సో, చూద్దాము. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే టారో రీడింగ్ అనేది ఎనర్జీ ఎక్స్చేంజ్ కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా తప్పకుండా వస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. సో, చూద్దాము మీ లైఫ్‌లోకి మీకు ఏ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి అతి త్వరలో. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మా వ్యూవర్స్ విషెస్ అతి త్వరలో ఏం ఫుల్‌ఫిల్ అవుతాయి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన లేకపోతే మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు మీకు ఏ ప్రాబ్లమ్ ఉందో దానికి సంబంధించి మీరు రీడింగ్ తీసుకోవాలి, మీకు ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆర్ వీడియోలో కూడా నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. త్రూ మీరు ఎక్కడి నుంచైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా వాట్సాప్‌కి మెసేజ్ మాత్రమే చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్ చేయకండి ప్లీజ్. ఓకే. ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి మా వ్యూవర్స్‌కి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, స్టార్ ఇక్కడ మీరు ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి అంటే, మీరు దేని మీదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, దేని మీద అయితే మీరు ఆశలు పెట్టుకున్నారో అవి అతి త్వరలో మీకు నెరవేరిపోతాయి. లైక్ అది హెల్త్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్‌గా కావచ్చు. ఇక్కడ స్టార్ ఇంకా మీరు హోప్‌తో ఉండండి. డెఫినెట్‌లీ మీ లైఫ్‌లో చేంజ్ అనేది వస్తుంది. ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. హోప్ అయితే ఉంచండి. డెఫినెట్లీ యూనివర్స్ అనేది మీకు టైం వచ్చినప్పుడు
మీకు ఈ సిట్యుయేషన్ నుంచి మిమ్మల్ని డెఫినెట్‌లీ యూనివర్స్ బయటికి తీసుకొస్తుంది. ఆ నమ్మకంతో అయితే మీరుండండి. సో, ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు. లైఫ్‌లో నమ్మకాన్ని కోల్పోతే గనక మనం ఏది చేయలేం. ఇది చేయగలను అని ఇది నేను చేయగలను, లేకపోతే దేవుడు నాకిస్తాడు, లేకపోతే యూనివర్స్ నాకిస్తుంది అనే హోప్ అయితే ఉంచండి. అండ్ త్వరలో మీకు ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి అంటే, మీరు దేని మీదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, దాన్ని మీరు నిలబెట్టుకుంటారు. మీ మీద ఎవరైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారా? సో, మీరు తనకి తోడుగా ఉంటారని కానీ, తనకి సపోర్ట్‌గా ఉంటారని కానీ, మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, సో, ఫైనాన్షియల్‌గా మీరు ఎవరికైనా మనీ ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి మీకు మనీ రావట్లేదా? అది కూడా మీకు ఫుల్‌ఫిల్ అవుతాయి. స్టార్ అంటే ఒకటి, మీరు గాడ్‌కైతే ప్రే చేయండి. డెఫినెట్‌లీ మీకు బెటర్‌మెంట్ అనేది మీరు చూస్తారు. బ్యాలెన్స్ అయితే తీసుకురండి. ఓవర్‌గా టెన్షన్ తీసుకోకండి. ఇది అవ్వదేమో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఓకే. మీ లైఫ్‌లో ఏదన్నా ట్రాజెడీ ఇన్సిడెంట్ కానీ, ఏదన్నా బ్రేకప్ కానీ, ఆల్ ఆఫ్ సడన్ మీరు ఎవరికైనా మనీ ఇచ్చి లాస్ అయిపోయారా? లేకపోతే జాబ్ కోల్పోయి ఏమైనా లాస్ అయ్యారా? లేతే రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ చూస్తున్నారా? బట్ స్టిల్ త్వరలో మీకు ఏ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి అంటే ఇక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ డెఫినెట్‌లీ ఫుల్‌ఫిల్ అవుతాయి. మేబీ ప్రెజెంట్ మీకు అందనంత దూరంలో ఇది జరుగుతుందా? జరగదా? అని మీకు అనిపించొచ్చు. బట్ డెఫినెట్‌లీ ఇదైతే జరుగుతుంది. బ్యాలెన్స్ అయితే వస్తుంది. ఓకే. మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే లాస్ అయ్యి ఉన్నారో, అది డెఫినెట్‌లీ కొంచెం టైమ్ టేకింగ్ అయినా సరే, డెఫినెట్‌లీ అది హీల్ అవుతుంది. అండ్ హెల్త్ పరంగా కూడా మీరేమన్నా నెగెటివ్ సిట్యుయేషన్స్ చూసినా, అది కూడా బెటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మేబీ బిజినెస్ లాస్ అయినా, మ్యారేజ్‌లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, సో ఏదైనా సరే త్వరలో దానికి ఒక సమాధానం అయితే డెఫినెట్‌లీ వస్తుంది. నైట్ ఆఫ్ కప్స్. చెప్పాను కదా! త్వరలో మీ లైఫ్‌లోకి ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి కదా! మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఎవరైతే పాత పర్సన్ కోసం చూస్తున్నారో, ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావచ్చు. అది మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ మీరిప్పుడు ప్రెజెంట్ సింగిల్‌గా ఉన్నారు అంటే, ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి అంటే, మీరు ఏ ఎమోషనల్ నీడ్స్ కోసం చూస్తున్నారో, అట్లాంటి పర్సన్ మీ ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని, మిమ్మల్ని హ్యాపీ చేసే పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. ప్రెజెంట్ మీరు సింగిల్‌గా ఉన్నారా? మీ లైఫ్‌లోకి మీ పార్ట్నర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అతి త్వరలో. ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి అనేది కదా క్వెషన్. సో, మీరు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఆర్ హ్యాపీ, మిమ్మల్ని అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్, మీతో ప్రేమగా ఉండే పర్సన్, ఆహ్, లేకపోతే ఇది మీ హస్బెండ్ అయ్యుంటే కనుక, హస్బెండ్ ఆర్ వైఫ్ అయ్యుంటే గనక మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి సారీ చెప్పి మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే సింగిల్స్ చూస్తున్నారో, సో, మీ లైఫ్‌లోకి కూడా ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే డెఫినెట్‌లీ ఇక్కడ కనిపిస్తుంది. సో, మీరు ఏ ప్రేమ కోసమైతే చూస్తున్నారో, ఏ ఎమోషన్స్ కోసమైతే చూస్తున్నారో, ఎలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని కోరుకుంటున్నారో, సో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి డెఫినెట్‌లీ వచ్చే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని అండర్‌స్టాండ్ చేసుకుంటూ, మీ ప్రేమకి వాల్యూ చేస్తూ, మీకు టైమ్ ఇస్తూ, ఈ పర్సన్ అయితే మెచ్యూర్డ్ పర్సన్ అండి. ఎవరైతే మీ లైఫ్‌లోకి వస్తున్నారో ఈ పర్సన్ మెచ్యూర్డ్ పర్సన్. ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అట్లా ఏం కాదు. మెచ్యూర్డ్ పర్సనే మీ లైఫ్‌లోకి వస్తున్నారు. సో, 4 ఆఫ్ కప్స్.
ఇక్కడ ఒకటే కనిపిస్తుందండి. ఎవరైతే మిమ్మల్ని వద్దు అని రిజెక్ట్ చేశారో, మీతో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారో, ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మిమ్మల్ని రిజెక్ట్ చేసిన పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి అంటే, ఎమోషనల్ విషెస్ అనేది ఫుల్‌ఫిల్ అవుతాయని మాక్సిమం ఇక్కడ అదే కనిపిస్తుంది. కప్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చింది. సో, ఎమోషనల్‌గా మీరు హ్యాపీగా ఉంటారు. మీకొచ్చి సారీ చెప్తారు. ఇక్కడ మీ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. ఫ్రెండా, లేకపోతే అది ఎలాంటి పర్సన్ అయినా, ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అది మీకు తెలుసు. ఎమోషనల్లీ మాత్రం మీ విషెస్ అనేది ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, జడ్జ్‌మెంట్. సో, మీరొక డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వస్తుంది. ఓకే. మీరు యాక్సెప్ట్ చెయ్యాలా, రిజెక్ట్ చెయ్యాలా అనే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ జడ్జ్‌మెంట్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఎటూ డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్. ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి కదా! సో, మీ విషెస్ అనేది గాడ్ వింటున్నారు. మీరు ఏమి కోరుకుంటే, ఎట్ ప్రెజెంట్ మీరు ఏమి కోరుకుంటే, ఏమి గాడ్‌కి లేకపోతే యూనివర్స్‌కి ప్రే చేస్తారో, సో, దాన్ని బట్టి ఏం కావాలని మీరు కోరుకుంటారో, దాన్ని బట్టి రిజల్ట్ అనేది మీకు యూనివర్స్ మీకు ఏది బెస్ట్ అయితే డెఫినెట్‌లీ అది ఇస్తుంది. ఏ విషయంలోనైతే మీరు ఒక డెసిషన్‌కి రాలేక, ఒక డెసిషన్ తీసుకోలేక ఇటు ముందుకు రావాలో, అటు వెనక్కి వెళ్ళాలో అర్థం గాని సిచ్యువేషన్‌లో మీరు ఎక్కడైతే ఉన్నారో, సో, ఆ విషయంలో అయితే యూనివర్స్ మీకు ఒక క్లారిటీ అనేది డెఫినెట్‌లీ ఇస్తుంది. మీరు యూనివర్స్‌కి ఏం చేయాలి? మీ వైపు నుంచి మీరు ప్రే చేయండి. డెఫినెట్‌లీ మీ విషెస్ అనేది యూనివర్స్ విని డెఫినెట్‌లీ మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తుంది. ఓకే. అండ్ గైడెన్స్ చూద్దాము. ఏంజెల్ గైడెన్స్ ఏంటి మీకోసం చూద్దాం. ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. యెస్. సో, మీరు ఏ విషయంలో కన్‌ఫ్యూజ్ ఉన్నారో, ఏ క్వెషన్స్ అయితే మీ మైండ్‌లో ఉన్నాయో దానికి సమాధానం అయితే యెస్. ఏమనుకుంటున్నారో దానికి ఆన్సర్ మాత్రం యెస్ అని ఏంజెల్స్ చెప్తున్నారు. సో, వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఏదైతే మీరు జరగదు అనుకుంటున్నారో అది వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో, మీ వైపు నుంచి మీరు ఈ సిచ్యువేషన్‌లో ఏమీ చేయలేకపోతున్నారు అంటే, సో, ఇంకెవరైనా హెల్ప్ తీసుకోండి. ఇంకెవరైనా సపోర్ట్ తీసుకోండి. ఇంకెవరైనా హెల్ప్ తీసుకోండి, సపోర్ట్ తీసుకోండి అని ఏంజెల్స్ చెప్తున్నారు. నాట్ ద రైట్ టైం. సో, ఇప్పుడు మీరు ఏదైనా చేయాలి అంటే కూడా ప్రెజెంట్ రైట్ టైం కాదు. రైట్ టైం వచ్చినప్పుడు అన్నీ దానికదే అన్‌ఫోల్డ్ అవుతాయి. దానికదే ఆన్సర్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అనంటే దానికి సమాధానం మాత్రం ఇది కరెక్ట్ టైం కాదు కాబట్టి అది జరగట్లేదు. అండ్ ఈ రీడింగ్‌లో 2 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. 2 కప్స్ కార్డ్ వచ్చింది. సో, మేజర్‌గా ఈ రీడింగ్ అందరి కోసము అయినప్పటికీ ఎక్కువగా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్క్ యువర్ ఏంజెల్స్. సో, జడ్జ్‌మెంట్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. సో, మీకేం కావాలో మీ ఏంజెల్స్‌ని అడగండి. అబండెన్స్. సో, మీ లైఫ్‌లోకి అయితే అబండెన్స్ రాబోతుంది. మనీ పరంగా మీకు ఫేవరబుల్ జరగబోతుంది. అబండెన్స్, మనీ, లగ్జూరియస్ లైఫ్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం. యూనివర్స్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్‌కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. వీడియో ఎక్కువ లెంతీ చేయట్లేదు.
షార్ట్ వీడియో చేద్దామని ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. బికాస్ లెంతీ వీడియో ఉన్నా కూడా జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో అందుకే అనమాట. గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి, యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. సో మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు అనేది పరీక్ష. ఎట్ ప్రెజెంట్ మీరు పరీక్ష అనేది చూస్తున్నారు. అది రిలేషన్షిప్లో అయినా, జాబ్లో అయినా, కెరియర్లో అయినా, ఫైనాన్షియల్గా అయినా ఎంతవరకు మీరు కమిటెడ్గా ఉన్నారు, యూనివర్స్కి ఎంత కమిటెడ్గా ఉన్నారు, పర్సన్కి ఎంత కమిటెడ్గా ఉన్నారు అంటే కొంతవరకు చేస్తారు. కొంతమంది లైక్ ఇది నా వల్ల కాదులే, ఇది నేను చేయలేనులే అని బ్యాక్ అయిపోతారు. ఈరోజు డైట్ చేయాలనుకుంటారు, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. సో మళ్ళీ సెకండ్ డే మళ్ళీ నార్మల్ అయిపోతారు. కమిటెడ్గా అందరూ